హాయ్! వెల్కమ్ బ్యాక్. సో గైస్ ఈ రోజు సెషన్‌లో మనము హుక్స్ అన్న కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హుక్స్ అంటే ఏంటి అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో కన్సిడర్ థాట్ మీ ఫ్రెండ్ మిమ్మల్ని 10,000 రూపీస్ అడ్జస్ట్ చేయమని అడిగాడు. అడిగిన వెంటనే మనం ఫస్ట్ చేసే పని ఏంటి? ముందర డబ్బులు పంపించడానికంటే ముందర ఫస్ట్ మన అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అండ్ బ్యాలెన్స్ ఉన్నదన్న తర్వాత ఆ పర్సన్ అకౌంట్ నా అకౌంట్‌లో యాడ్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మనీ పంపిస్తాం. మనీ పంపించేసిన తర్వాత తనకి ఇన్ఫార్మ్ చేస్తాము అండ్ మొబైల్ బ్యాంకింగ్ నుంచి లాగౌట్ కూడా అవుతాం. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఒక పని చేయడానికంటే ముందర కొన్ని యాక్షన్స్ వేస్తున్నాం, పని అయిపోయిన తర్వాత కొన్ని యాక్షన్స్ వేస్తున్నాం, విచ్ ఈస్ ఎ ప్రీ కండిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ పోస్ట్ కండిషన్. ఓకే, ప్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ పోస్ట్ కండిషన్స్. ది సిమిలర్ వే ఇప్పుడు కన్సిడర్ దట్ మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ట్రావెల్ చేయాలి అంటే ప్రీ కండిషన్ ఏంటి? ఫ్లైట్ టికెట్ ఉండాలి, బోర్డింగ్ పాస్ ఉండాలి, మీరు ఎయిర్పోర్ట్లో ఉండాలి. పోస్ట్ కండిషన్ ఏంటి? నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావాలి, నీ లగేజ్ పిక్ చేసుకోవాలి, అక్కడి నుంచి నీ డెస్టినేషన్ ప్లేస్కి రీచ్ అవ్వాలి. ప్రతి పనికి కూడా ఒక ప్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పోస్ట్ కండిషన్స్. ప్రీ అంటే ఈ పని చేయడానికి నాకు ఏం కావాలి అన్నది ప్రీ కండిషన్. ఈ పని అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పోస్ట్ కండిషన్. రైట్, ఇది ప్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పోస్ట్ కండిషన్స్. నాట్ ఓన్లీ ఇన్ అ రియల్ వరల్డ్, మన ఆటోమేషన్ టెస్టింగ్లో కూడా మనం ఏ స్క్రిప్ట్ క్రియేట్ చేసినా సరే దాంట్లో ప్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ పోస్ట్ కండిషన్స్ ఉంటాయి. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందర మనం క్రియేట్ చేసిన సాస్టెమో లాగిన్ స్క్రిప్ట్ కనుక మీరు చూస్తే ప్రతి చోట యు ఆర్ డూయింగ్ ఏ గో టు ఓపెన్ చేస్తున్నాం అండ్ అట్ లాస్ట్ నేను క్లోజ్ యాడ్ చేసా ఎక్స్ప్లిసిట్గా, ఎందుకంటే నా టెస్ట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నా బ్రౌజర్ని నువ్వు క్లోజ్ చేయి అంటున్నావు. ప్రతి టెస్ట్కి ప్రీ కండిషన్ ఏంటి? అప్లికేషన్ ఓపెన్ చేయడం. పోస్ట్ కండిషన్ ఏంటి? బ్రౌజర్ క్లోజ్ చేయడం. సి హియర్ నా 4 టెస్ట్లకి ప్రీ కండిషన్ పోస్ట్ కండిషన్ ఇట్లాగే ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ దిస్ ప్రీ కండిషన్ అండ్ పోస్ట్ కండిషన్ విత్ ఇన్ యువర్ స్క్రిప్ట్, నీ స్క్రిప్ట్ లోపల రాసే బదులు ఈ హుక్స్ అన్న కాన్సెప్ట్ని యూస్ చేసి బిఫోర్ ఈచ్లో కనుక నువ్వు ఏదైతే డిఫైన్ చేస్తావో, బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ ద కంటెంట్ ప్రజెంట్ అండ్ బిఫోర్ ఈచ్ వుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ ఈచ్ అంటే కనుక నీ టెస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన వెంటనే ఆఫ్టర్ ఈచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీకు 10 టెస్ట్లు ఉన్నాయనుకోండి, 10కి ముందర బిఫోర్ ఈచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 10 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈచ్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఆఫ్టర్ ఆల్ బిఫోర్ ఆల్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు 10 టెస్ట్లు ఉన్నాయి, 10 కంటే ముందర బిఫోర్ ఆల్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 10 ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నేను ఒక స్పెక్ ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో సింపుల్ టెస్ట్ అయితే నేను డిఫైన్ చేశాను. టెస్ట్, ఓకే, దానికి టెస్ట్ 1 అని ఇచ్చి నేను ఇట్లా జస్ట్ ఒక సింపుల్ టెస్ట్ ఫైల్ని నేను క్రియేట్ చేసి పెట్టుకున్నా. ఇందులో ఇప్పుడు బిఫోర్ ఈచ్ రాయాలి. సో హియర్ ఇక్కడికి వచ్చి టెస్ట్ డాట్ బిఫోర్ ఈచ్ అని సెలెక్ట్ చేశాను. ఓకే, టెస్ట్ డాట్ బిఫోర్ ఈచ్, ఓకే, సింక్ ఫాలోడ్ బై నీ యొక్క పేజ్ ఫిక్సర్ కావాలి కదా, పేజ్ ఫిక్సర్ అండ్ ఓకే అండ్ ఇది, సో దట్ యూ కెన్ క్లోజ్ ఇట్. సేమ్ ఇదే మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ పెడదాం. సో కన్సోల్ డాట్ లాగ్ బిఫోర్ ఈచ్ పెట్టాను, బాగానే ఉంది. నెక్స్ట్ దాని తర్వాత దీన్నే నేను మళ్ళా ఆఫ్టర్ ఈచ్ కింద చేంజ్ చేస్తున్నా. పర్ఫెక్ట్, బిఫోర్ ఈచ్ ఆఫ్టర్ ఈచ్ కింద నేను చేంజ్ చేశాను. అండ్ లెట్ మీ పుల్ మై టెర్మినల్ అండ్ లెట్ మీ ట్రై టు రన్ దిస్ కోడ్. ఓకేనా, ఎన్పిఎక్స్ ప్లే రైట్ టెస్ట్, నా టెస్ట్ స్పెక్ test7.js అని హిట్ ఎంటర్. ఎంటర్ కొట్టేసరికి ఎర్రర్ నో టెస్ట్ ఫౌండ్ అని వస్తుంది. సి హియర్ బేసికల్లీ నేను ఇచ్చిన నేమ్ test7.spec, test7.spec. ఓకే, సో ఇక్కడ చిన్న ఇష్యూ అండి, మనము ఓవర్లుక్లో మనం ఆ ఇష్యూని ఇగ్నోర్ చేసాము. లెట్ మీ పుల్ అప్ మై కేసెస్. సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ టెస్ట్లన్నీ కూడా టైప్ స్క్రిప్ట్తో టీఎస్తో జనరేట్ అయిపోయినాయి. నేను ఇక్కడేమో జేఎస్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమన్నా అవన్నీ టీఎస్తో ఉన్నాయి. అంటే ఇంతకు ముంగటి సెషన్లో మనం చదివిన డిస్క్రైబ్స్ కానీ నెగిటివ్ కేసెస్ ఇలాంటివన్నీ ఒక 5-6 టెస్ట్ కేసులు మనం చదివాం కదా. సంహవ్ ఒక్క టెస్ట్ టీఎస్తో జనరేట్ అయ్యింది. అన్నిటిని మనం కాపీ పేస్ట్ చేయడం వల్ల మొత్తం అవన్నీ కూడా టీఎస్లోకి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు దీనికి మనకి ఫిక్స్ అలా ఏంది అంటే, ఇప్పుడు ఈ 7th టెస్ట్ మీద కదా మనం వర్క్ చేసేది, ఈ టీఎస్ని కాస్త నేను మాన్యువల్గా జేఎస్కి చేంజ్ చేస్తాను. ఓకే, జేఎస్కి నేను చేంజ్ చేసి సేమ్ అదే కమాండ్ని నేను రన్ చేస్తే అఫ్ కోర్స్ నా టెస్ట్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో నా టెస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే ముంగట బిఫోర్ ఈచ్, మై టెస్ట్, ఆఫ్టర్ ఈచ్ పర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు
నేను ఇంకా 6 డిఫరెంట్ టెస్ట్లని కూడా టైప్ స్క్రిప్ట్లో ఉన్నాయి అన్నిటిని నేను జావా స్క్రిప్ట్లోకి కన్వర్ట్ చేయాలి. సో హియర్ నేను జస్ట్ ఏంది అంటే ఈ ఫైల్ని రీనేమ్ చూస్ చేసుకుంటున్నానండి. రీనేమ్ చూస్ చేసి జేఎస్లోకి ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ చేసిన తర్వాత ఒక్కసారి కన్ఫర్మేషన్ కోసం ఆ స్క్రిప్ట్ని రన్ చేసి కూడా చూస్తున్నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదానని. ఓకే, ఐడియల్గా అవసరం లేదు, డాట్ జేఎస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. బట్ స్టిల్ నేను ఒక కన్ఫర్మేషన్ కోసం నేను జేఎస్కి దీన్ని కన్వర్ట్ చేసి and I'm making sure whether it is executing successfully or not. ఓకే, సో హియర్ జేఎస్. సో హియర్ నాది మ్యాక్ మిషన్ కాబట్టి నేను ఎంటర్ కొడుతున్నానండి. విండోస్ మిషన్ అయితే కనుక సింప్లీ రైట్ క్లిక్ ఆన్ దాట్ పర్టికులర్ ఫైల్ అండ్ హియర్ రీనేమ్ ఉంటుందండి. ఓకే, రీనేమ్. ఆ రీనేమ్లోకి వెళ్ళి ఆ చివరన డాట్ టీఎస్ బదులు మీరు జేఎస్కి చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నేను అన్నిటిని డాట్ జేఎస్కి అయితే చేంజ్ చేశాను. సో ఐ జస్ట్ ఫిక్స్డ్ మై ఇష్యూస్. ఓకే, ఐ జస్ట్ ఫిక్స్డ్ మై ఇష్యూస్. సో హియర్ మొత్తం అంతా కన్వర్జన్ చేసేసాను. సో ఐ జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ స్క్రిప్ట్ ఈజ్ ఎ జేఎస్ ఫైల్. లాస్ట్ ఫ్యూ సెషన్స్లో మనము స్క్రిప్టింగ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కానీ ఎక్స్టెన్షన్ ఏంటి అన్నది మనం ఓవర్లుక్లో చూసుకోలేదు. సమ్హౌ ఐ ఫిక్స్డ్ ఇట్. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం చేసాము, హుక్స్ అన్న కాన్సెప్ట్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ టీఎస్ ఇష్యూని ఫిక్స్ చేసి జావా స్క్రిప్ట్లోకి కన్వర్ట్ చేసేసుకున్నామన్నీ. అయిపోయింది. ఇప్పుడు బిఫోర్ ఈచ్ సేమ్ అట్లానే ఆఫ్టర్ ఆల్ బిఫోర్ ఆల్ కూడా ఉంటుంది. సో హియర్ దీన్నే కాపీ పేస్ట్ చేసి ఈచ్ బదులు ఆల్కి మార్చాను, ఈచ్కి బదులు ఆల్ మార్చాను అండ్ ఆఫ్ కోర్స్ ఇందులో కూడా ఆల్కి అప్డేట్ చేశాను కన్సోల్లో. అండ్ ఇంకొక తంబరూలు ఏంది అంటే ఈ ఆల్ ఈ పేజ్ ఫిక్సర్ని తీసుకోదు. బిఫోర్ ఆల్ కానీ ఆఫ్టర్ ఆల్కి కానీ నువ్వు ఫిక్సర్ ఇవ్వకూడదు. ఎల్ ఒకటి ఎక్స్ట్రా పడింది, నేను డిలీట్ చేశాను. ఓకే, ఎల్ ఒకటి ఎక్స్ట్రా పడింది, నేను డిలీట్ చేశాను. ఇప్పుడు నాకున్న ఈ ఒక్క టెస్ట్ని కనుక నేను రన్ చేశాను అనుకోండి, ఫస్ట్ బిఫోర్ ఆల్ అవ్వాలి, తర్వాత బిఫోర్ ఈచ్ అవ్వాలి, తర్వాత టెస్ట్ అవ్వాలి, ఆఫ్టర్ ఈచ్ అవ్వాలి, ఆఫ్టర్ ఆల్ అవ్వాలి. సీ ద సేమ్ ఫ్లో ఇట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇట్లా నాకు ఒక టెస్టే కాదు, నేను ఎన్ని టెస్ట్లనైనా సరే నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో హియర్ మై టెస్ట్ 2 అండ్ మై టెస్ట్ 2 నేను ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఈ కంటెంట్ అట్లానే ఎగ్జిక్యూట్ అవుతుంది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో సురేంద్ర, నువ్వు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ అయితే బాగానే చూపించావు. ఇప్పుడు మన సాస్ డెమో లాగిన్కి ఒక ప్రోగ్రామ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం కదా, లెట్ us ఫిక్స్ ఇట్ అనుకుంటే కనుక. సో లెట్ మీ అప్డేట్ ఇట్ హియర్. సో హియర్ లెట్ మీ చేంజ్ దిస్ నేమ్ టు 8. ఓకేనా, 8.jsకి చేంజ్ చేసా. ఇందులో ఇప్పుడు ఓపెనింగ్ ఆఫ్ అన్ అప్లికేషన్ ప్రీ కండిషన్, అది బిఫోర్ ఈచ్లోకి వెళ్ళాలి. క్లోజింగ్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఆఫ్టర్లోకి వెళ్ళాలి. సో హియర్ స్పెక్ 7 నుంచి బిఫోర్ ఈచ్ ఆఫ్టర్ ఈచ్ సెంటాక్స్ కాపీ చేసుకుని నా 8th టెస్ట్ స్టార్టింగ్లో పెట్టాను నేను. అండ్ ఫస్ట్ టెస్ట్ కేస్ నుంచి సాస్ డెమో ఓపెనింగ్ చేసే కోడ్ని కట్ చేసి ఐ పేస్టెడ్ ఇట్ హియర్ అండ్ ద బిఫోర్ ఈచ్. అండ్ ఫస్ట్ టెస్ట్ నుంచి బ్రౌజర్ క్లోజ్ చేసే లాజిక్ తెచ్చి ఆఫ్టర్ ఈచ్లో పెట్టాను. ఇప్పుడు ప్రతి టెస్ట్లోనూ అప్లికేషన్ ఓపెనింగ్ లాజిక్, బ్రౌజర్ క్లోజింగ్ లాజిక్ రెండు తీసేస్తున్నా. ఓకే, బ్రౌజర్ క్లోజింగ్ లాజిక్ రెండు డిలీట్ చేసేసాను. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డిలీటెడ్ ఇట్. పర్ఫెక్ట్. అండ్ ఈ టెస్ట్లో ఒక్కసారి పైకి వెళ్ళి చూస్తే నా ఫస్ట్ టెస్ట్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ నేను ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ వెరిఫై చేసేది లాగౌట్ బటన్, సారీ లాగిన్ బటన్. ఈ లాగిన్ బటన్ ఉండదు, ఇది ఇన్వాలిడ్. ఈ స్టెప్ని కామెంట్ చేసేసాను నేను. కామెంట్ చేసి ఇప్పుడు టెర్మినల్ నుంచి లెట్ మీ ట్రై టు రన్ దిస్ టెస్ట్. ఓకే, ఈ టెస్ట్ నేమ్ ఏంటి, test8.spec.js. ఓకే, test8.spec.js. ఇప్పుడు test8 నేను రన్ చేస్తే 4 టెస్ట్లు రన్ అయినాయి సక్సెస్ఫుల్గా. హైఫెన్ హెడెడ్ అని ఇస్తే కనుక మళ్ళీ 4కి బ్రౌజర్ లాంచ్ అయ్యి 4లోనూ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తుంది, విచ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. సో ఇట్లా నా స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ అయితే జరిగింది. ఇప్పుడు నేను హుక్స్ అన్నది ఇండివిజువల్ టెస్ట్లకు యాడ్ చేశా. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్క్రైబ్ అన్న ఒక కాన్సెప్ట్ని చూసాం కదా, ఈ హుక్స్ అన్నిటిని కూడా వీ కెన్ యాడ్ ఇట్ టు ఏ డిస్క్రైబ్ ఆల్సో మాట. సో హియర్ ఇప్పుడు నేను ఒక కొత్త టెస్ట్ని క్రియేట్ చేశాను, spec9.js అని ఒక కొత్త స్పెక్. ఇందులో నా డిస్క్రైబ్ యొక్క సింటాక్స్ని కాపీ చేసి ఈ 9th టెస్ట్ స్టార్టింగ్లో పెట్టా. అంటే ఈ బిఫోర్ ఈచ్లకి అట్లన్నిటికంటే ముందర పెట్టాను నేను. ఓకే, సో హియర్ దిస్ ఈస్ ద చంక్. సో అంటే ఇప్పుడు ఏమైంది, ఈ బిఫోర్ ఈచ్ ఆఫ్టర్ ఈచ్ నా గ్రూప్ లోపల ఉంది, నా డిస్క్రైబ్ లోపల ఉంది. అంటే నా డిస్క్రైబ్లో ఎన్నైతే టెస్ట్లు ఉన్నాయో అట్లన్నిటికి బిఫోర్ ఈచ్లో ప్రీ కండిషన్ అండ్ ఆఫ్టర్ ఈచ్లో అట్లన్నిటికీ కూడా పోస్ట్ కండిషన్ కింద డిఫైన్ చేసాం అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
గుడ్ ఎనఫ్. ఓకే. గుడ్. డన్ ద డీల్. సో ఇట్లాగా మనం ఈ హుక్స్ అన్న కాన్సెప్ట్ని అయితే మనం రియల్ వరల్డ్లో యూస్ చేస్తామండి. ఓకే. పర్ఫెక్ట్లీ ఆన్లైన్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ. బాయ్.